నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి. నాని కథానాయకుడిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం సినిమా వచ్చింది. ఆగస్టు 29న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ స్థాయిలో థియేటర్లో రిలీజ్ చేశారు. నాని జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటించిన సినిమా అధిక వసూలు రాబడుతుందని తెలుస్తుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా ఎస్.జే. సూర్య విలన్ గా మురళీ శర్మ కీలక పాత్రలో నటించిన సరిపోదా శనివారం మూవీ విడుదలైన రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలి రోజున 24.11 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసింది. రెండో రోజుకు 36 కోట్ల రూపాయల వసూలును రాబట్టింది. ఇక మూడో రోజుతో 52.18 కోట్ల మార్కును టచ్ చేసింది. గడిచిన 4 రోజుల్లో మొత్తం 68.52 కోట్ల వసూలును సాధించింది. ఈ లెక్కలన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు డివివి బ్యానర్ వారు స్పెషల్ పోస్టర్స్ ద్వారా వెల్లడించారు. ఈ వారం నానికి పోటీ ఇచ్చే తెలుగు సినిమాలేవి బరిలో కనిపించడం లేదు. అందువలన వసూలు పరంగా సరిపోదా శనివారం జోరు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా కలెక్షన్లు చూసి చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. 3 రోజుల వసూళ్లతో కలిపి ఈ మూవీ 50 కోట్ల కలెక్షన్ దాటేసిందని అధికారికంగా ప్రకటించింది. మూవీ యూనిట్ ఓ పక్క జోరుగా వర్షాలు కురుస్తున్నా సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు తరలి వస్తున్నారు. సినిమా యూనిట్ పేర్కొంది. ఈ సినిమా 100 కోట్ల క్లబ్ ను టచ్ చేయడం ఖాయమనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. మరోవైపు ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వస్తుందనే టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసుకున్నట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 27న ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ సినిమా మంచి హిట్ టాక్ తో పాటు కలెక్షన్స్ పరంగా రికార్డ్ సృష్టిస్తుండగా అంతలోనే ఓటీటీలోకి వస్తుందనడంలో ఎంతో వరకు నిజం ఉందో తెలియాలి. ఈ విషయంలో ఇటు మూవీ మేకర్స్ కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది. నెల రోజులు గడవక ముందే ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుందని సమాచారంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలపండి.